తెలంగాణ రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుండి ఈ అగ్రవర్ణాల పాలనలో అనేక రకాల వెనుకబాటుతనానికి గురైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ సెంట్రిక్‌గా, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని కలుపుకొని మరి వాళ్ళకు రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతోని పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన గత 10-15 సంవత్సరాల నుండి బీసీలకు రాజకీయంగా, విద్యా, ఉద్యోగ పరంగా అవకాశాలు రావాలి అని అనేక సందర్భాల్లో అనేక రకాల వేదికల ద్వారా ఈ సమాజాన్ని అలర్ట్ చేస్తున్నటువంటి నాయకుడు మా తీన్మార్ మల్లన్న. మరి అలాంటి నాయకుడి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి పార్టీకి నా మీద ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు పెట్టి మరి ఇక్కడ ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క హక్కుల సాధనలో ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి ప్లేస్లోకి నన్ను తీసుకోవడం నిజంగా శుభపరిణామం. ఏదైతే ఈ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కూడా ఇప్పటి వరకు బీసీలు ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర లేదు. మరి వాస్తవంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని పోతే 95% పైన ఉన్నటువంటి వర్గాలు ఈ జాతులు. మరి ఈ జాతుల్ని కొంతకాలం విద్యకు దూరంగా ఉంచి మరి వాళ్ళ దగ్గర గులాంగిరిగా చేపట్టుకుంటూ వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకునేటటువంటి సాంప్రదాయాన్ని కొంతకాలం నడిపించడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆ చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకుండా, అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా వీళ్ళని అధికమైనటువంటి జనాభా కలిగినటువంటి వీళ్ళు తెలివిగా ముందుకు వస్తే మరి అల్పసంఖ్యాకులైనటువంటి వర్గాలు పాలకులుగా మరి దిగిపోయేటటువంటి పరిస్థితి ప్రమాదాన్ని ముందే గుర్తించినటువంటి అగ్రవర్ణాలు మరి ఈ జాతుల్ని ముందుకు రాకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలకులు వీళ్ళు అనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ మా జాతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, మేధావులు, అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నటువంటి వాళ్ళు మరి ఇంత వెనుకబడతానని గల కారణం మనకు ఎక్కడ లోపం జరిగిందనే దాన్ని గమనిస్తే ఓట్లన్నీ మనే, కానీ మనల్ని కులాలుగా విభజించి ఈ 3-4% లేనటువంటి వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అందుకొని మనల్ని రకమైనటువంటి నిర్బంధాలకు, నిర్లక్ష్యాన్ని గురి చేస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరం ఐక్యమై మన ఓటు మనం వేసుకుంటే ఇవాళ మనకు రాజ్యం ఎట్లా రాదో అనేటటువంటి ఆలోచనలోకి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనైనా మాకు మేలు జరుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తీసుకొచ్చి దొరచేతిలో పెడితే ఉన్నదంతా ఊడ్చి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ అప్పులపాలు చేసి వాళ్ళు మాత్రం స్విజ్ బ్యాంకులలో ఇతర దేశాలలో వాళ్ళ సంపదని దాచుకుంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబమే రోడ్డెక్కి చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవాలు ప్రజలు చూస్తూ ఉంటారు. ఏం లేదు, మెజారిటీ ప్రజలమైనటువంటి మనం మరి వాళ్ళ పాలనలో ఉండి అనేక రకాల ఇబ్బందులకు గురైనటువంటి వాస్తవాన్ని తెలుసుకొని వాళ్ళ పార్టీని పెట్టుకున్నాం. కాబట్టి ఆ పార్టీ మన ఓట్లు మనం వేసుకుంటే చాలనేటటువంటి నినాదంతో గడప గడపకు, గల్లీ గల్లీకి, ప్రతి ఇంటికి మేము చేరుకొని 119 కాదు, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం 153కు పెరిగే అవకాశం ఉంది. 100% 153కు 153 స్థానాల్లో టీఆర్పీ పార్టీ పోటీ చేస్తుంది. 153 స్థానాల్లో గెలిచేది కూడా టీఆర్పీ పార్టీ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మీరు సూర్యాపేటలో జరిగిన ర్యాలీని చూసిరు. నేను మొట్టమొదటిసారిగా సూర్యాపేటకు వస్తున్నానని తెలవగానే మా జాతి బిడ్డ, మా జాతి కోసం 100 కేసులు పెట్టిన జనకకుండా అగ్రవర్ణాలను ఎదిరించినటువంటి ధీరుడు ఇవాళ రాష్ట్రంలో ఒక మునగాన్ని నాయకత్వంలో టీఆర్పీ పార్టీని స్థాపించి మొట్టమొదటిసారికి వస్తురని హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రజల్లో అంత పెద్ద స్పందన ఉంది. కాబట్టి అది రాష్ట్రం అంతా అది మా పార్టీ, ఇంకా దానికి ఇంకా వేరే ఆలోచన లేదు, ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు. మన పార్టీ, మన ఓట్లు. ఇప్పుడు ఈ ఇంట్లో కార్యం జరిగితే ఎవరి బాధ్యత ఉంటుంది? ఆ ఇంటి యజమాని ఏం చెప్తే అది కుటుంబ సభ్యులందరూ చేస్తారు. ఇప్పుడు ఈ పార్టీ కూడా గంతే ఉంటుంది. మన కోసం పుట్టిన పార్టీ, బీసీల 70-80 ఏళ్ళ వెనకబాటు మీద ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలందరూ చైతన్యవంతులైన 3-4% లేనటువంటి వాళ్ళతో మాకేం లేదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాల నుండి పేదలను కూడా మేము బాగు చేసుకునేటటువంటి ఎజెండా రూపొందించుకున్నాం. వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తాం. ఇప్పటి వరకు వాళ్లకు అధికారం వస్తే వాళ్ళు మా వాటా ఇవ్వకుండా మా వాటా కూడా మెక్కినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు. కానీ మేము
న్యాయంగా ధర్మంగా ఎవరు ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చుకుంటూ బీసీలు తీసుకొని ఆ అగ్రవర్ణాలది కూడా వాళ్ళకి వదిలిపెట్టేటటువంటి పరిష్కారం మార్గంగా మేము మా ఎజెండా రూపకల్పన చేసుకుంటున్నటువంటి సందర్భం. మెజార్టీ ప్రజలైనటువంటి మా ప్రజల దగ్గరికి వెళ్ళి మనకు ఎందుకు ఈ పార్టీ రావాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈ పార్టీతోని మనకి ఏం మేలు జరుగుతుంది, ఈ పార్టీ ఎవరిది, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఇప్పటివరకు మనం పాలించినటువంటి పార్టీలు ఎవరివి, అవి మనవి కావు అనేటటువంటి వాస్తవం ఆల్రెడీ గమనించారు. ఇది మనది అనేటటువంటి వాస్తవాన్ని మా ప్రజలు గుర్తించారు. ఆ గుర్తించారు కాబట్టి రేపు ఓటు రూపంలో, ఓటు చైతన్యం రూపంలో ఖచ్చితంగా గ్రామాన ప్రతి గ్రామాన ఈ మన టీఆర్పీకి సంబంధించినటువంటి దిమ్మలు ఏర్పాటు చేసుకొని ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పార్టీగా ప్రతి బొడ్రాయి సమక్షంలో బీసీలందరూ కూడా పెద్ద జాతర మాదిరిగా కదిలి మన పార్టీని ఓన్ చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి మెసేజ్లన్నీ కూడా మాకు వస్తూ ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మేము మా రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గ సమావేశం 10 రకాల డిక్లరేషన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్నేళ్ల నుంచి వెనుకబాటు గురైనటువంటి బీసీలకు ఈ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో రాగానే 1,00,000 కోట్ల బడ్జెట్ని మంజూరు చేసుకొని మంజూరు చేసినటువంటి 1,00,000 కోట్ల బడ్జెట్ని ఆ సంవత్సరంలో ఖర్చు చేసే విధంగా ఎందుకు సాధ్యం కాదు? కాళేశ్వరం లాంటి దోచుకునే ప్రాజెక్టులకు ఇవాళ సాధ్యమైనాక మా మెజార్టీ ప్రజల వాటా వాళ్ళ కేటాయించి వాళ్ళ కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టడం ఎట్లా సాధ్యమవుతుందో మేము చూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి బీసీ కుటుంబంలో భూమి లేనటువంటి నిరుపేదకు 2 ఎకరాల భూమిని పంచడం మా పార్టీ ఎజెండాగా తీసుకున్నాం. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి పార్టీలు ఎస్సీ ఎస్టీలకు సబ్లాన్ ద్వారా ఏ రకంగా భూ పంపిణీ చేస్తామని మాట తప్పినో ఆ మాటను కూడా నిలబెట్టుకుంటూ ఆ వర్గాలను కూడా ఆ భూ పంపిణీలో భాగస్వామ్యం చేస్తాం. ఇల్లు లేని నిరుపేద కాదు, భూమి లేని నిరుపేదకు. ఈ రాష్ట్రంలో గుంట భూమి లేనటువంటి నిరుపేదకు 2 ఎకరాలు ఎందుకు ఇవ్వాలి? మరి ప్రతి నిరుపేద బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇస్తామనేది మా ఎజెండాలో పెట్టుకున్నాం. వరంగల్ డిక్లరేషన్లో ఉంది. దాంతోపాటు గతంలో ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల సప్లాన్ ద్వారా వాళ్ళకు భూములు పంపిణీ చేస్తాన్నది కూడా వాళ్ళ బడ్జెట్ ద్వారా వాళ్ళకు భూములు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం మా పార్టీ అధికారంలోకి రాగానే. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ కూడా విద్యా వైద్యాన్ని సులభతరం చేసేటటువంటి పద్ధతిలో నాణ్యమైనటువంటి విద్యను అందించడం, వైద్యాన్ని అందించడమే మా లక్ష్యంగా మా ఎజెండాలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి జనాభా దామాషా ప్రకారం ఎవరెంతో వాళ్ళకంత విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా ప్రైవేటు రంగంలో కూడా వాళ్ళ స్థానికతని ఆధారంగా చేసుకొని ప్రైవేట్లో కూడా ఈ రిజర్వేషన్లు కల్పించడమే మా పార్టీ లక్ష్యం. మా పార్టీ అధికారంలోకి వస్తే దాని ప్యారలల్గా వరంగల్ జిల్లాను మరో 2వ రాజధానిగా ప్రకటించుకుంటాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వతహాగా వాళ్ళకు గృహ నిర్మాణం ఏర్పాటు చేసి వాళ్ళని సొంత ఇంటి కళ నెరవేరుస్తాం మా పార్టీ లక్ష్యాల్లో ఉన్నటువంటి భాగం. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి పైన ఉన్నటువంటి మహిళలకు ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 33 రిజర్వేషన్ కొనసాగిస్తూ వాళ్ళని 50% చేరుకునే విధంగా మా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనేటటువంటిది మహిళలకు ఇస్తున్నటువంటి హామీ. ఈ రకమైనటువంటి 10 డిక్లరేషన్లని మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో నిన్న వరంగల్ డిక్లరేషన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. మళ్ళీ 2nd కార్యవర్గ సమావేశం అప్పటికి ఇంకా మిగతా విషయాల మీద ఇంకా చాలా డెప్త్గా డిస్కస్ చేసేది ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిస్కస్ చేసి మా ప్రజల ముందు పెడతాము. 2020 ఇప్పుడు నిన్న నువ్వు నా ర్యాలీలు ఉన్నావు కదా, చూసినావా ఎట్లా వచ్చారు ప్రజలు? మేము రోడ్ల వెంట మేము పోతా ఉంటే మాకు ఏ రకంగా స్వాగతం పలుకుతా ఉందో చూసినాం. అంటే అవునా కదా, ఆరతులు ఇచ్చిర్రు, సంతోషాలు నిలబుచ్చిర్రు, చప్పట్లు కొట్టిర్రు, చేతులు ఊపిర్రు. అంటే ఇదంతా ఏంటంటే మా పార్టీ వస్తుంది, ఆ కళ్ళల్లో ఒక ఆనందం. ఆ ఆనందం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఉంది. ఇవాళ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఇక్కడైతే అగ్రవర్ణం లేదు. మీరు రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తే 2020లో మీరు ఎవరికి ఓటేస్తారో మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. నాకు సూర్యాపేటలో బలమైనటువంటి సామాజిక వర్గాలు నా వెంట ఉన్నాయి, బలహీనమైనటువంటి వర్గాలు వాళ్ళు, బలమైనటువంటి మెజార్టీ వర్గాలు నా వెంట ఉన్న తర్వాత వాళ్ళు నన్ను ఇప్పుడు తట్టుకోవడానికి వాళ్ళు ఆలోచన చేయాలి, నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను సూర్యాపేటలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. నేను ర్యాలీ కోసం పర్మిషన్ కానీ మా అనుచరులు పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఎస్పీ గారి దగ్గర వెంటనే 30 యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో ర్యాలీలు, సమావేశాలు, సభలు జరగొద్దని
వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే వాళ్ళ వెనక ఎవరిని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు అతను వస్తే ఆ మెజార్టీ ప్రజలకు నాయకత్వం వహించేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే అది చూసిన తర్వాత మా దగ్గరికి ఆ నాయకులు రాకుండా మేము పలచబడిపోతామని భయంతో చేసినటువంటిది నిన్న చేశారు. కానీ అయినా ఈ ప్రజల ముందు నేపాల్లో 2 వ్యక్తులు యువకులు మీలాంటి యువకులు చైతన్యంతో ఆ దేశ రాజకీయాలు మారిపోయినాయి. వీళ్ళెంత ఇవాళ గాళ్ళని తట్టుకో వాళ్ళు ఎంత ఉండరు, నాకంటే లావు పొడుగా ఉండరు. ఇక్కడ ఉన్న నాయకులు నాకంటే సైజు తక్కువలే ఉండరు. ఎలా చూసినా కూడా ఒక ఆయన పొడగట ఆయన ఉండే కానీ పాపం ఆరోగ్యం బాగాలేక ఆయన పోయిండు. ఈ ఉన్న వాళ్ళంతా ఎవరు నాకంటే ఇంకో 6 ఇంచు తక్కువ ఉన్నోళ్ళు. లేదంటే నువ్వు పోయి టేప్ తీసుకొని నన్ను కొలుచుకొని పో, అక్కడ పోయి కొలుచు. కాబట్టి గాళ్ళని తట్టుకునేది ఏంటి? నా మెజార్టీ ప్రజలందరూ మాయనకంగా ఉన్న తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు భయపడే రోజు వచ్చింది. కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.